అయితే నాకు కామెంట్ వచ్చింది పాస్తా చేయండి అని చెప్పి, దానికి చాలా లైక్స్ వచ్చినాయి అక్క. అంతకంటే ముందు కాబట్టి కోడి చేయమని వచ్చింది. అది అది కూడా చేస్తావా? చేద్దాం అది రేపు నెక్స్ట్ అంటుండు. వీడియో. పొద్దున అది రేపు అన్నాడు. మమ్మీ నువ్వు మమ్మీ చేయి 3 కోళ్ళు తీసుకొని ముగ్గురం ఇట్లా చేసి తలా ఒక కోడి పెట్టుకొని చేద్దామన్నాడు. అయితే మీరు చాలా మంది చాలా కామెంట్స్ అడుగుతున్నారు, నేను అవన్నీ చూస్తున్నా. కోడి మిరపకాయలు ఎక్కువ వేసి ఉండద్దా మమ్మీ? దీన్ని చూస్తేనే తినలేకపోతున్నా. ఏం వస్తుంది మా టేస్ట్ భలే ఉంది, నేను తిన్నా. సరే చెప్పురా, ఏం చెప్పు, ఏందో చెప్తున్నావు. మీ పాటికి మీరు ఏదో మాట్లాడుకుంటారు కానీ చెప్పు. కాదు. అయితే చాలా మంది చాలా కామెంట్స్ చేస్తున్నారు, నేను అవన్నీ చూస్తలేను అనుకోకండి, నేను అన్ని చూస్తున్నా. మీరు అన్ని అడిగే చూస్తాడు, ప్రతి ఏటికి స్పందియాడు. ఆడు అందంగా ఉన్నాడు అంటే మాత్రం స్పందిస్తాడు, కాబట్టి అందరు అవే పెట్టుది. వాళ్ళకి స్పందిస్తున్నా కూడా వాళ్ళందరికి నేను. రిప్లైలు ఇస్తాడు. నేను ఆల్రెడీ స్పందిస్తున్నా వాళ్ళకి, నీలాగా కాదు చూస్తున్నట్టు. అవును, అయితే నేను అన్ని కామెంట్స్ చూస్తున్నా, అన్ని ఛాలెంజెస్లు చేస్తా. కాకపోతే నెక్స్ట్ వీడియోస్ అన్ని నేను పెడుతున్నా వాళ్ళకి కామెంట్ రిప్లైగా. నెక్స్ట్ వీడియోస్ అంటే నెక్స్ట్ వీడియోనే అని కాదు, నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ వీడియోస్లో చేస్తాను వీడియోస్ అనమాట. అని అయితే క్రాబ్ అని చెప్పి ఇంకా చాలా చాలా కామెంట్స్ పెట్టినారు, అవన్నీ చేస్తాం. పప్పు చారు, ఉప్పు చేప చెప్పారు, క్రాబ్స్ చెప్పారు. అన్నీ చేస్తా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది పాస్తా ఛాలెంజ్ అడిగినారు. మా అక్కకు అసలు ఇష్టం లేదంట పాస్తా, అందుకే మా అక్కను కూడా కూర్చోబెట్టినా. మా అక్క దరిద్రమైన ఎక్స్ప్రెషన్ చూపించాలి మీకు. ఇష్టం లేని పెట్టేదని చూస్తుంది. అయితే మా బాబు ఛానల్లో కానీ మా అమ్మాయి ఛానల్లో కానీ నేను కామెంట్స్ చదువుతూ ఉంటా. పప్పి ఛానల్లో నిజంగా కామెంట్స్ చాలా మంచిగా పెడుతున్నారు. మంచిగా అట్లా ఎంత ప్రేమ మా బాబు అంటే నిజంగా. ఇప్పుడేగా మమ్మీ 70,000లోనే ఉన్నాడు, ప్రేమనే ఉంటది. మా అక్కే రాని 7 లక్షలు ఎంత వచ్చినా ఉంటుంది మాట. మా అక్కే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి 4-5 నెగిటివ్లు పెట్టేటట్టుంది. ఇంకోటి ఫేక్ అకౌంట్ ఫేస్బుక్ అంజిత పేరు పైన ఫేక్ ఒకటి ఉంది. చాలా మంది మన అది videos screen shot పెడుతున్నారు. పెట్టారు. అయితే మొత్తం అంజిత వీడియోసే ఉంటున్నాయి, అన్ని నా బిడ్డ వీడియోసే ఉంటున్నాయి. అక్క మొఖానికి మళ్ళీ ఫేక్ అయితే అకౌంట్ వెరిఫైడ్ ఫేస్బుక్ ఏదైతే ఉందో అంజితాస్ వరల్డ్, యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ అన్నీ కూడా వెరిఫికేషన్ అయ్యి ఉంటుంది. అది అంజిత అయితే నాకు అంజిత అనాలంటే కష్టంగా అనిపిస్తుంది. మా అక్క అసలు పేరు కాబట్టి అవన్నీ ఫేక్. పెంటమ్మ, అయితే పెళ్లి తర్వాత మార్చారు. అరే అట్లా సరే కానీరా, దీన్ని చూస్తేనే చేతిలో పట్టుకొని చూడబుద్ధి అయితలే. ఎప్పుడు పిలవను గారా, అందుకే. అయితే ఈ కామెంట్ స్క్రీన్ పైన కనిపించే ఈ కామెంట్ కోసం మేము ఇప్పుడు పాస్తా ఛాలెంజ్. నేను ఇప్పుడు విషయం మింగినట్టు పాస్తా మింగుతున్నా challenge. దీన్ని. మీకోసమే నేను, మా అక్క, మా మమ్మీ. స్టార్ట్. మా అక్క పండి ప్రతిసారి నోట్లో వేసుకుంటుంది ఫస్ట్, అందుకే నీకోసం ఓడిపోతలే ఇప్పుడు. ఇదేం జారిపోతుంది. చేసి వచ్చింది చెప్పు. తినొచ్చా నువ్వు చెప్పు. బాగుంది. మిరపకాయలు ఎక్కువ వేసింది, ఇంకా బాగుంది. పాస్తా ఛాలెంజ్ ఎవరు చెప్పారు? అక్కడ వస్తుంది చూడండి. నాకైతే మొత్తం మీకే నేను అసలు ముట్టరులే. మీకే తొందర తిను. నువ్వు తొందరనే కదా తింటున్నా. తింటావానే బుజ్జి? దా మా తమ్ముడు అనంటే అంటుంటా. వినిపిస్తు దగ్గరకు వచ్చింది, కనిపింది వాళ్ళకి. నీ దాంట్లో కనిపించిండ్రా మీ బావ. అరే నెక్స్ట్ వీడియో పెడతా అంటారు బాగున్నాయి. నేను బాగా కలిసి చేస్తాం ఓ ఛాలెంజ్. ఏంటి మురుకులా, చెగోడిలా, పప్పులా, చూడవానా చూడవానా? కోటర్. మీ బావ తాగడు, నువ్వు తాగరు ఎందుకు? మా తమ్ముడు కోటాలు గేటో తాగాడు, బీజ్ తాగుతాడు. కబీ చెప్పేస్తాయింది మమ్మీ. అదే చెప్పా, అదే మనం చేసే పని చెప్పాలి. ఏముంది తాగం తిరుపతి సభలు వేసి మాది తెలంగాణ భయ్, నేను తాగుతాం. నేను తాగను నైను, మళ్ళా దానికైనా పెడుతురు స్వామి. అది మరి ఎందుకు 7 గంటలకి అన్నం చేసి ఒక మంచి టిప్ చెప్తా మీ వాళ్ళకి, మన వాళ్ళకి, మీ వాళ్ళు కదా. వీడియోలే మమ్మీ 7:30కి తినేసి 8:30, 9 వరకు పడుకునేస్తాం. అందరు ఇటు పైసా ఇచ్చి చెప్తున్నట్టు అందరు ఇడి గురించి చెప్తాడు.
మా గురించి చెప్పనే చెప్పరు. కాలనీలో అందరికంటే ముందు లైట్ మా అక్క గురించి అంటే మంచిగా చెప్పండి. నీ గురించి కూడా మంచిగా చెప్తారు కదా. నా గురించి మంచి అంటే ఏం చెప్తే నేను సంతోషిస్తా చెప్పురా నువ్వు. మా అక్క సన్నగా అయిందని చెప్పండి. లావ్ అయిపోతాను కూడా మీరు సన్నగా అయినారు అంటే చాలుగా. మా అక్క అడగగానే మా మమ్మీ నోట నుంచి నా నోట నుంచి వచ్చింది. చూసిరా వాళ్ళ పేరు గుర్తుపట్టుకుని కనీసం రాత్రి బాగా పలానా చెప్పి మస్తు ములుస్తుంది. కలుస్తుంది కూడా మిమ్మల్ని. అక్కడ నువ్వు సన్నగా నువ్వు వస్తున్నావు, అక్కడ మస్తు సన్నగా నువ్వు అంటే అక్కడ నేను గలవాలి అక్కడ ఏడంతో చెప్పండి ఇమీడియట్ చెప్పుడు కాదు, మా అక్క కూడా వస్తుంది అంటాడు వీడు. అక్క నువ్వు సన్నగా ఉన్నావు అక్క 10,000 డొనేట్ చేయక్క అని అడిగిన ఇస్తుంది. అందరూ అదే పెట్టగల ఎంత నా దాంట్లో పెట్టకండి. మా అక్క నువ్వే పెట్టండి. కుళ్ళుగా వీడు కుళ్ళు ఇక్కడే అర్థమవుతలే. అరే ఈడు అసలు తింటలేడు మమ్మీ. నేనే తింటానంట. మా మమ్మీ ఏమో ఇంతవరకు కదలలేదు, మా మమ్మీ పేటలో ఏమి. నీది మొత్తం బాగానే ఉంది. తిన్నావురా? అక్కడ విన్ అయింది నేనే అక్క. చూసుకో అయిపోయింది. అయిపోయింది నాది చూడరా. తొందర తింటారేమో పోదాం అనుకుంటుంటే తింటనే లేరు ఇద్దరు. తొందర తింటారు మళ్ళీ అట్లా డ్రామా చేద్దాం చేసేపు. ఎవరెక్కడ విన్ అయిపోతారో వదిలేద్దాం. మిరపకాయ వాళ్ళు తిన్నాక ఫస్ట్ మిరపకాయ కోసమే ఇవి తింటున్నా. అదే వీటి కోసమే మిరపకాయ తింటున్నా. ఆ కారంతో అన్న ఇవి పోతాయేమో అని. పచ్చిమిరపకాయలు పెట్టుకొచ్చుకోవాల్సింది అసలు. నేను జన్మలో కొన్ని చేయను అనుకునేవన్నీ నీ కోసం చేస్తున్నారా? మా మమ్మీ ఫస్ట్ టైం చేసింది ఇది. నేను ఫస్ట్ టైం తింటున్నా ఇది. నేను సెకండ్ టైం తింటున్నా. ఫస్ట్ టైం ఎలా తిన్నావుదా? తినేటప్పుడు మా స్కూల్లో నేను చేయించినా కదా ఒకసారి నీకు. అదే మా స్కూల్లో తిని నేను ఇంటికి వచ్చి ఇది బాగుందని చెప్పి నీకు తెచ్చిచ్చిన. తెచ్చుకున్నావు. నేను తెచ్చి చేయమంటే నువ్వు ఖరాబ్ చేసేసినావు మొత్తం. ఉడకబెట్టి పెరుగు పోసి ఇచ్చినా. ఆ రోజు నుంచి మళ్ళీ జన్మలో అడగలేడు. మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పుడు మీరు అడిగిరని అడిగిండు. మీరు అడిగి గుర్తు చేస్తారు మళ్ళీ దాన్ని. ఇప్పుడు కూడా పెరిగే పోస్తాను. వద్దు మమ్మీ వేరే వాళ్ళు చేయనట. వద్దు అమ్మ అక్క చచ్చిపోతుందని. మంటలు కాదు 3:30 అయింది ఇప్పుడు. చేయడం మమ్మీ 4:30. సీను వచ్చిందంటే 4 కదా. పొద్దున్న నుంచి తిండి తినకుండా మంచిగా చాయ్ తాగుదామంటే మర్చిపోయినా ఎవరో చాయ్ బిస్కెట్స్ కూడా చెప్పారు. అది మాత్రం పెడతానే వీడు. చెప్పారు అది చేద్దాం రా నెత్తి నోరు కొట్టుకున్నా. చేద్దాం. నువ్వు అప్పుడు చేయకపోతే చెప్తా. ఫస్ట్ థింగ్ ఏదైతే నాకు నచ్చదో అదే కదా చేయాలి. అది చాయ్ పార్లేజీ బిస్కెట్ పార్లేజీ మరి అన్నోగా ఎంతసేపు. అది మొనాకో. నీకు నచ్చిన బిస్కెట్లు తెచ్చిస్తా. పార్లేదు అయితే మా వాడు తిన్నప్పుడు డైలీ తెచ్చుకుంటుంటా. 2 రూపీస్ అప్పుడు ప్యాకెట్ కదా. ఇప్పుడు 2 రూపీస్ ఉంది చిన్నది. నా బిడ్డకి ఉస్మానియా బిస్కెట్లు ఇష్టం, వాడికేం పార్లేజ్ ఇష్టం. నాకు ఉస్మానియా ఫైన్ బిస్కెట్ రోడ్డు మీద దొరుకుతుంది చూడు, మామూలు ఇట్లా అమ్ముతారు. చిన్నప్పుడు రా అది మరీ చిన్నప్పుడు. మొనాకో ఉప్పు బిస్కెట్లు సూపర్ ఉంటాయి. ఉప్పు బిస్కెట్లు మురుకులు, మాకు ఉప్పు బిస్కెట్లు మురుకులు అన్ని గ్లాసులో వేసుకొని కారపప్పలు స్పూన్ వేసుకొని తినేది మా అక్క. మస్తు మంది తింటారు. అది తెలంగాణలో ఆల్మోస్ట్ 90% పోసుకొని తింటాం చాయ్లో. నాకు తెలంగాణ నుంచి వారసత్వంగా అంటే ఐ మీన్ ఇట్లా ఏదైనా వచ్చిందంటే ఆ చాయ్ తాగుడు. బోటి అవన్నీ బోటి తలకాయ కూర చాయ్ తాగుడు. నేను తిన్నాను. విన్నర్ నేనే. నేను తింటా, విన్నాను నేను. తినను. సరే తిన్నాం. నేను కూడా తినేస్తా.
నేనేం చెప్తారు అందరూ చూసి కావాలంటే. నువ్వు పైకి పక్కన ఈ ప్లేట్ నేనా మా అక్క ఛాలెంజ్ చేసి వేస్ట్. నాకు ఇంత తింటే మొత్తం తినేసిన. ఈ పాస్తాలో కరివేపాకులాగా మా అక్క అంటే ఏంది దాని మీనింగ్? తినం మమ్మీ, ఇది పక్కన ఉంటుంది అంతే. ఇంకోసారి వీడియోలు చూడాలి మమ్మీ, అప్పుడు చెప్తా. అది పక్కకి పడేస్తాం తినం. కరివేపాకును కూడా చాలా మంది తింటారు తెలుసా? అట్లా అక్క పక్కన నేను కూడా కూర్చుంటుంది. తింటా కరివేపాకుని. ఎప్పుడు ఛాలెంజ్ లాగా చేయదు. ఎప్పుడు ఛాలెంజ్ చేయదు. అసలు. అయినా కూడా అక్కని రమ్మంటాడు, అయినా కూడా అక్కని చంపక తింటాడు, అయినా కూడా అక్కతోని పీక్క తింటాడు. అక్కని లావు చేసిండు. నేను ఎంత లావైనా నా సబ్స్క్రైబర్స్ అందరు చెప్తున్నారు, నా సబ్స్క్రైబర్స్ అందరు చెప్తున్నారు అక్క నువ్వు అన్న ఛాలెంజ్ లో చేసి మొత్తం లడ్డుగా అయితే నువ్వు చూసుకో అని. ఇప్పుడు అలా గుర్తు చేసి మళ్ళీ చెప్పించుకొని నైట్ ఇప్పుడు తిని నిద్రపోకుండా ఉండాలి. మంచిగా ఉండొచ్చుగా. మాకు సన్న ఉందని చెప్పు, ఇద్దరు ఖుషి అవుతుంది. మేము బాగా చెప్పాలి అన్నమాట. విని నేనే ఆడు విన్ అయినా అని చెప్పినా ₹1 ఇయ్యాడు, ఒక పాడు ఇయ్యాడు. ఎందుకు మమ్మీ? మన వాళ్ళ ప్రేమ ఉంది కదా చాలుగా. అదే అట్లయితే మనకే ఉన్నారు కదా మమ్మీ. నేను ఇంత కష్టపడి తిన్నా కూడా మా మమ్మీ తిన్నా. సగం తీసి ఇప్పుడు నా దాంట్లో వేసిండు. మా అక్క కనీసం ప్లేట్ కూడా ఇట్లా పైకి ఎత్తలేకపోతుంది. ఎందుకంటే మొత్తం తినేసిన, మీరిద్దరు ఏడ అవుట్ అవుతారో అని నా బాధ. మస్తు హుషారు. ఆ మాత్రం హుషారు ఉండాలి ఆడపిల్లలు. ఈడేం తక్కువ హుషారా మమ్మీ? నేను లేదు అసలు. నన్ను ఇక్క తినే హుషారు ఈడు, దేడు షారి. పప్పి ఇంకో పిల్లలు కూడా వచ్చేస్తారు. నువ్వే విన్నుపో ఇచ్చేసిన. ఇంకో పిల్లలు కూడా వచ్చిర్రు. కానీ చెప్పు, నేనే విన్నైపోయినా ఈ ఛాలెంజ్లో. అయితే మీకు ఇంకా 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 మంచి నాన్ వెజ్ వీడియోస్ కామెంట్ చేయండి. ఇట్లాంటివి కాదు, అట్లా కామెంట్ చేయాలి. ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటున్నారా? అయితే నేను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను అన్ని కామెంట్స్ చూస్తున్నా, అన్ని ఛాలెంజెస్ చేస్తున్నాం. కాకపోతే వెంటనే కాదు, కొంచెం టైం పడుతుంది. మెల్లమెల్లగా నేను మీరు అందరు అన్న కామెంట్స్ అన్నింటినీ చేస్తాం. ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. ఇంకా ఎలాంటి ఛాలెంజ్ కావాలో అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.